కోనసీమ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లతో ముంచెత్తారు భక్తులు. సుమారు 3,33,00,000 రూపాయలతో అమ్మవారిని కరెన్సీ మాతగా అలంకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక విశేషమైన అలంకరణతో ఇక్కడి వాసవి మాత దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారి ముఖ మండపంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని సైతం నోట్లతో దండలుగా పూలుగా గుచ్చి అలంకరించారు. అమలాపురం మెయిన్ రోడ్ లో వేయించేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి దర్శనమిస్తున్నారండి. 3,33,33,000 రూపాయలతో అలంకరణ 200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కొత్త నోట్లతో కొత్త కరెన్సీలతో భక్తులు సమర్పించిన మరి బ్యాంకు వారితో మాకు SBI వారు కూడా మాకు సహకరించారు. మరి వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొత్త కరెన్సీ చూడటానికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మరి అందరూ కూడా ఇంకా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి వారందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే అయోధ్యలో 1వ అంతస్తులో ప్రతిష్టపోతున్న కోదండ రాముణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు. అక్కడ వారికి ధనస్సుని వెండి 13 కేజీలు వెండితోటి 1 కేజీ బంగారంతో పిడితోటి తయారు చేసిన ఆ విల్లుని గ్రామాలు తిప్పుతున్నారు. అక్కడి నుంచి మనం ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేశాము. అది కూడా భక్తులు సందర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన్న వీరన్న మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఈ రోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు. 3,33,33,333 రూపాయల 33 పైసలతో అలంకరణ జరిగింది. దాన్ని వచ్చి అందరూ కూడా భక్తులు చూసి తరింపవలసిందిగా కోరుచున్నాం. అయోధ్యలో కోదండ రాముల వారికి సమర్పించే కోదండం తీసుకొచ్చి భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాం. దాన్ని కూడా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.